హలో ఎవ్రీవాన్! ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా మీ మధ్యకి ఒక మంచి కథను తీసుకొచ్చాను. ఈ పిల్ల ఇప్పుడొచ్చి కథ అది ఇది అంటుందేంటి అనుకుంటున్నారా? కొంచెం గుళ్ళకెళ్తూ లేట్ అయిపోయిందండి. ఓకే, మనం కథలోకెళ్ళిపోదాము. ఈరోజు శివుడు లింగోద్భవం జరిగిన కథ చెప్దాం అనుకుంటున్నాను. ఒకసారి బ్రహ్మ మరియు విష్ణుమూర్తి మధ్య గొప్ప సంభాషణ జరిగింది. ఆ సంభాషణ కాస్త కొంచెం పెద్ద రగడంగానే మారింది. ఈ జగతుకు సృష్టికర్త నేనే అని బ్రహ్మ, లేదు ఈ జగత్తుని కాపాడేది నేనే కాబట్టి నేనే గొప్పవాడిని అని విష్ణుమూర్తి, పోరా పోరిన నేనంటే నేను అని చెప్పి కొంచెం రగడ పెద్దగానే మారిందండి. అకస్మాత్తుగా వారి మధ్యలోకి ఒక అద్భుతమైన అగ్నిస్తంభం ప్రత్యక్షమైంది. అది ఆకాశాన్ని తాకుతూ పాతాళం వరకు విస్తరించి కనిపించింది. ఆ అగ్నిస్తంభానికి ఆది అంతం కనిపించలేదు. అప్పుడు ఒక దివ్యనాదం వినిపించింది. ఈ అగ్నిస్తంభానికి మొదలు లేదా చివరు ఎవరు కనుక్కుంటారో వాళ్ళే గొప్పవారు అని చెప్పి ఆ అగ్నిస్తంభంలోంచి ఒక దివ్యనాదం వినిపించింది. విష్ణువు వరాహ అవతారం తీసుకొని పాతాళానికి వెళ్ళి ఆ స్తంభం చివర కనుక్కోవాలని ప్రయత్నించారు. మన బ్రహ్మగారు ఆగుతారా? హంస రూపంలో ఆకాశానికి ఎగిరి ఆ స్తంభం ఆది కనుక్కోవాలని ప్రయత్నించారు. చాలా కాలం వెతికిన ఇద్దరికి ఆ అగ్ని స్తంభానికి ఆది అంతం కనిపించలేదు. విష్ణుమూర్తి గారు నిజం ఒప్పుకున్నాడు. నేను కనుగొనలేకపోయాను అని చెప్పాడు. కానీ బ్రహ్మగారు అబద్ధం చెప్పేశారు. తను ఆ స్తంభం ఆది కనుక్కున్నానని సాక్షిగా ఒక పువ్వును కూడా చూపించారు. ఆ పువ్వు కూడా ఆయన చూశారని చెప్పేసింది. అప్పుడు ఆ అగ్ని స్తంభం మధ్య నుండి పరమశివుడు ప్రత్యక్షమయ్యి శివయ్య ఇలా అన్నారు: విష్ణు నిజాయితీకి నేను సంతోషపడ్డాను, బ్రహ్మ అబద్ధానికి నాకు కోపం వచ్చింది అని చెప్పి కోపంతో ఒక శాపం కూడా ఇచ్చేశారు. బ్రహ్మకు భూమిపై ఆలయాలు ఉండవు, తాళి అనే ఆ పువ్వు నా పూజకు ఉపయోగపడదు అని శాపం ఇచ్చారు. ఆ అగ్ని స్తంభమే శివలింగంగా మారింది. ఈ సంఘటన జరిగిన రాత్రిని మనం మహాశివరాత్రిగా జరుపుకుంటాము. ఈ కథ ద్వారా తెలిసిన నీతి: అహంకారం నాశనానికి దారితీస్తుంది, నిజాయితీ ఎప్పుడూ గెలిపిస్తుంది. శివలింగం అనేది పరమశివుని అనంత స్వరూపానికి ప్రతీక. మనం మనస్ఫూర్తిగా శివయ్య తండ్రి అని ఒక్కసారి తలుచుకున్న చాలండి, మన గుండెల నిండా ధైర్యాన్ని ఇస్తారు. మా కథలు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.